హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ రాశారు. మీరు ఏం చదవాలి అనేది ఎంపిక చేసుకునే విధానం ఇదేనా? నాకు ఇంజనీరింగ్ చదవడం పట్ల ఏ విధమైన ఆసక్తి లేకపోవడం వలన నేను ఐఐటీలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో నేను ఇంజనీరింగ్ తప్ప మిగిలినవన్నీ చదువుతూ ఉండేవాడిని. నేను అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడిని అవ్వగలిగాను, కానీ నాకు ఇంజనీరింగ్ అంటే ఏ విధమైన ఆసక్తి లేదు. మరి నేను అక్కడ ఏం చేస్తున్నానో నాకు బోధపడేది కాదు. నేను ఐఐటి నుంచి పట్టభద్రుడిని అయినప్పుడు నిజంగా నేను ఎంతో సంతోషించాను, కానీ నా ధైర్యం అంతమైపోలేదు. ఐఐటి నుంచి పట్టభద్రుడిని అయిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కోసం నేను అమెరికా వెళ్ళాలని అనుకున్నాను. అయితే అమెరికాలోని గ్రాడ్యుయేట్ స్కూల్లో కొనసాగాలి అంటే నాకు ఆర్థిక సహకారం అవసరం అవుతుంది. మరి కనీసం 1960లో అయితే ఆర్థిక సహకారం పొందాలి అంటే నేను మరికొంత కెమికల్ ఇంజనీరింగ్ చదవడమే ఏకైక మార్గం. అమెరికాలో మరో 2 ఏళ్ల పాటు నేను సరిగ్గా అదే చేశాను. అలా చివరికి నేను అనుకోకుండానే ఉపయోగం లేనిది ఏదో చదువుతూ నా సమయాన్ని, మరొకరి డబ్బును వృధా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదంతా పాత కథ. మరి వ్యక్తిగతంగా ఇవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. కానీ ఆ సంఘటనను మననం చేసుకున్నప్పుడు నిజంగా ఇంజనీరింగ్ చదవాలని కోరుకుంటున్న మరెవరైనా నా స్థానాన్ని భర్తీ చేసి ఉంటే ఎంతో బాగుండేది కదా అని నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటాను. మేమిద్దరము ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళం. మరి నా మీద ఖర్చు పెట్టిన డబ్బంతా ఒక అసలైన ఇంజనీర్ని తయారు చేయడానికి ఉపయోగపడేది. కాబట్టి క్రమబద్ధమైన మన విద్యా వ్యవస్థ ఎవ్వరికైనా సహాయపడగలుగుతోందా? ఫ్రీ స్కూల్ ఉన్మాదం, లేదా ఇది అత్యాశ? ఇండియా లాంటి కొన్ని దేశాల్లో మన ఆధునిక విద్యా వ్యవస్థ నిజంగా హాస్యాస్పదమైన స్థాయికి దిగజారిపోయింది. ఎంత హాస్యాస్పదం! చాలా పాఠశాలల్లో పిల్లలను ఫ్రీ స్కూల్లో చేర్చుకోవడానికి ప్రవేశ పరీక్ష ఉంటుంది. మీరు మీ పిల్లవాడికి విద్యను నేర్పబోతున్నారా, లేక మీరు అతనికి బోధించడం మొదలుపెట్టకముందే ఇవన్నీ ఆ పిల్లవాడికి ముందే తెలిసి ఉండాలని భావిస్తున్నారా? బహుశా పిల్లలు పుట్టడమే ఈ జ్ఞానంతో పుట్టాలని మనం ఆశిస్తున్నామేమో. లేదా పాఠశాలలు డబ్బు దండుకోవడానికి ఇది ఒక మార్గమా? తగినంత పెద్ద మొత్తంలో డొనేషన్ కడితే మీ పిల్లవాడు ప్రవేశ పరీక్షలో విఫలమైనా కానీ అతను ఎలాగైనా ఆ బడిలో చేరిపోవచ్చు. నేను సెప్టెంబర్ 2006లో న్యూఢిల్లీని సందర్శించినప్పుడు అప్పుడే బడిలో ప్రవేశిస్తున్న పిల్లలకు, ఫ్రీ స్కూల్ పిల్లలకు ప్రవేశ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు పెట్టడాన్ని నిషేధిస్తూ హైకోర్టు తాజాగా ఒక ఉత్తర్వు జారీ చేసిందని వార్తాపత్రికలో చదివి నేను ఎంతో ఉత్తేజితుడనయ్యాను. బహుశా తలాల మార్పు ఇప్పటికే మొదలైపోయినట్లుంది. విద్యాలయాల నియమావళి. పిల్లలు విద్యాలయంలో చేరిన తర్వాత వాళ్ళు ఒక నిశ్చితమైన పాఠ్య ప్రణాళిక ప్రకారం చదవాలి. సామాన్యంగా దానికి వాస్తవ ప్రపంచంలోని జీవితంతో అంతగా నిమిత్తం ఉండదు. మరి ప్రతి పిల్లవాడు కూడా ఉపాధ్యాయుడు నిర్ణయించిన విధంగా ఖచ్చితంగా ఒకే వేగంతో పురోగమించాలని, ముందుకు వెళ్ళాలని ఆశించబడుతుంది. ఈ రోజుల్లో విద్యాలయాలు చాలా వరకు క్రమశిక్షణను బోధించడం లేదు, లేదా పట్టించుకోవడం లేదు. దానికి బాధ్యులు తాము కాదు అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ వైఖరి. మనం పిల్లల ఆసక్తి లేదా వ్యక్తిత్వానికి అవకాశమే ఇవ్వడం లేదు. మరి నిజ జీవితపు అంశాలపై కాకుండా పుస్తకాల్లో ఉన్నవి చదవడంపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. మన ప్రస్తుత విద్యా వ్యవస్థలోని సమస్యల గురించి మనం ఇలా నిరంతరంగా చెప్పుకుంటూనే ఉండవచ్చు. కానీ నూతన ప్రపంచంలోని మంచి విషయాల గురించి మాట్లాడుకోవటం మేలనుకుంటా. మన ప్రస్తుత విద్యా వ్యవస్థను సంపూర్ణంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. మరి నూతన ప్రపంచంలో ఖచ్చితంగా అదే జరుగుతుంది. నూతన ప్రపంచంలో నేర్చుకునే ప్రక్రియ. నూతన ప్రపంచంలో ఉండే అత్యంత భావగర్భితమైన వ్యత్యాసం ఏమిటంటే నేర్చుకునే ప్రక్రియ మరి విద్యాభ్యాసం అందరికీ ఒకేలా మూస విధానంలో సాగుతుందా? సాగకుండా పూర్తిగా ఎవరికి వారికి ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. ప్రజలు అనుసరించాల్సిన అవసరం ఉండే నిశ్చితమైన తరగతులు ఉండవు. ముందుగానే నిర్వచించబడిన పాఠ్య ప్రణాళికలు ఉండవు. పరీక్షలు అనేవే ఉండవు. ఉత్తీర్ణులు కావడం లేదా విఫలమవడం అనే ప్రశ్నే తలెత్తదు. తరగతిలో అగ్రస్థానం ఉండదు. మరి పట్టభద్రులు అవ్వడం ఉండదు. ఒకవేళ ఏదైనా నేర్చుకోవడానికి ఒక వ్యక్తి ఇబ్బంది పడుతుంటే కనుక
అతను శిక్షించబడటం ఉండదు. అంటే ఫెయిల్ అవ్వడం, మళ్ళీ అదే తరగతిని చదవడం ఉండదు. దాని బదులుగా అతను నిజంగా నేర్చుకుని ఆ అంశాన్ని అర్థం చేసుకోగలిగే వరకు ఇతరులు అతనికి సహాయం చేస్తారు. ఎలాగైనా అతను తన ఎంపిక ద్వారానే అది చదువుతున్నాడు కాబట్టి కేవలం ఉత్తీర్ణత సాధించటంలో కాకుండా అతని ఆసక్తి అంతా ఆ అంశాన్ని నేర్చుకోవడంపైనే ఉంటుంది. ఆ విషయాన్ని నిజంగా నేర్చుకోవడానికి అవసరమైన కృషి అతను తప్పకుండా చేస్తాడు. విద్యకు సంబంధించిన డిగ్రీలు ఉండవు. మరి ఒక వ్యక్తి విద్యార్హతలు సంఘంలో అతని స్థాయిని నిర్ణయించడం జరగదు. అనేక ప్రాంతాల్లో వైవిధ్యమైన అంశాలపై అనేక తరగతులు నిర్వహించబడతాయి. కానీ ప్రతి వ్యక్తి తనకు ఆసక్తి ఉంటే కనుక ఏ అంశాన్ని ఏ క్రమంలో నేర్చుకోవాలో స్వయంగా ఎంపిక చేసుకోవచ్చు. నూతన ప్రపంచంలో నేర్చుకునే ప్రక్రియ మరి విద్యాభ్యాసాలు మీరు జీవితంలో సంతోషంగా ఉండేలా చేయాలనే ప్రాథమిక ఉద్దేశంతోనే ఉన్నాయి. నేర్చుకోవడం అనేది మన ఎంపిక ద్వారా చేసే ఒక ఉల్లాసకరమైన కార్యం. సమగ్రంగా నేర్చుకునే ప్రక్రియ ఏక శరీరం, మనస్సు, ఆత్మల సమ్మేళనంగా శరీర ఐక్యతకు అనుగుణంగా ఉండడానికి మనలో ప్రతి ఒక్కరం కూడా మనం విద్యను నేర్చుకునే ప్రక్రియ ఏ రీతిలో ఉండాలో ఎంపిక చేసుకుంటాం. ప్రస్తుత పరిస్థితిలో ఉన్నట్లుగా మేధోపరమైన విద్యా విధానాన్నే నొక్కి ఒక్కాళించడం కాకుండా నూతన ప్రపంచపు విద్యాభ్యాసంలో ఆధ్యాత్మిక విద్య కూడా ఉంటుంది. ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.